తెలుగుదేశం ప్రభుత్వంలో కడప జిల్లాలో 2 సంవత్సరాల్లో 5 ఆర్డీసీ సమావేశాలు చేశామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబిత పేర్కొన్నారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డీఆర్సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వంలో కడప జిల్లా అభివృద్ధి చెందుతుందని, అందుకు సహకారాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం ప్రధానమన్నారు. రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. ప్రతి శాఖలో అధికారులు, సిబ్బంది బాధ్యతయుతంగా పనిచేయాలన్నారు. జిల్లాలో స్మార్ట్ కిచెన్, స్మార్ట్ ఆఫ్ కడప జిల్లా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందన్నారు. రైతే రాజు, రైతుకు పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వమే అన్నారు. యూరియాపై వస్తున్న ఆరోపణ అవాస్తవమన్నారు. యూరియాపై రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాల్ని రైతులకు అందజేస్తున్నామన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. గత సమావేశంలో వివిధ అంశాలపై మన ఈ సమీక్ష సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, అదేవిధంగా దానిపైన తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి ముందుగా నివేదికని ముందు పెట్టడం జరుగుతుంది మేడం. సో దీనికి సంబంధించి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఈ అంశాలపైన వారు తీసుకున్నటువంటి చర్యలు, అలాగే దానికి లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ని ముందుగా బ్రీఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్టార్ట్ విత్ లీడ్ ఆఫ్ దేర్మెంట్ ఫీడ్బ్యాక్ పాయింట్ వైజ్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్లోను, అదేవిధంగా మనకి ఎస్సీఆర్టీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ లో కూడా ఒక 25 వెహికల్స్ మనం దాంట్లో ఒక స్పెషల్ శాంక్షన్ తీసుకున్నాము. సో ఆ విధంగా మొత్తం 77 వెహికల్స్ కి కూడా మనం ఆల్రెడీ టెండర్ పిలిచి మనం ఆర్డర్స్ పెట్టడం జరిగింది. డెలివరీ స్టార్ట్ అయినాయి. ఇవి వస్తే మా సార్ అన్నట్టు మెయిన్ గా మనకి స్మార్ట్ కిచెన్ లో మేజర్ ఒక గ్రే ఏరియా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ కూడా ఇప్పుడు పూర్తిగా మనం ప్లాన్ చేయడం జరిగింది. అలాగే సార్ వాటర్ సెక్యూరిటీ అనదర్ గైడింగ్ ప్రిన్సిపల్ సార్. అలాగే అగ్రికల్చర్ లో ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీని విరివిగా వాడుతూ పంటల్ని పండించడం, అలాగే అధిక దిగుబడి సాధించడం, అలాగే గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఎందుకంటే వ్యాపారంలో లాజిస్టిక్స్ అనేది ముఖ్యమైనటువంటి భాగం. అలాగే గాలి ఎక్కువగా సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఇది రిప్లేస్మెంట్ రేషియోని మనం అచీవ్ చేయకపోతే సార్, ఇప్పుడు మనకి ప్రపంచంలో ఒక మేజర్ ప్రాబ్లము ఎస్పెషల్లీ క్వాలిటీ, ప్రస్తుతానికి ఫినిషింగ్ చాలా ఆ స్ట్రక్చర్ కూడా ఒండుతిగా వాటర్ కూడా బయటకు పోయేదానికి ఎక్కడ గలీజ్ కాకుండా వాటర్ లైన్ అంతా బాగా సిస్టమాటిక్ చేశారు. చాలా బాగుంది. మిగతా ఏరియా కూడా ఇస్తాం కదా, వాడు దీనికి దానికి ఏరియా తీసుకుంటే ఇది తీసుకుంటాం. అందుకని కంపెనీ స్థాయిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కంపెనీ స్థాయిలో వెసులుబాటు కల్పించాము అని చెప్పారు. ఇంతవరకు ఆపరేషన్స్ రాలేదు. ఇప్పుడు నేను 4 టైమ్స్ 3 టైమ్స్ కానీ కొన్నిసార్లు ఫోన్ కూడా వేస్తారు. ఎవరన్నా పంపిస్తే వెరీ కేర్లెస్ గా సమాధానం చెప్తారు. చాలా చాలా దారుణంగా ఉంది, పట్టించుకోరు. బ్లడ్ టెస్ట్ కిట్లు కూడా టైం అందించట్లేదు. చెన్నూరులోనే చెన్నూరు సిహెచ్లో టెస్ట్ కిట్లు సరిగా లేదు. ఉన్న ఎక్విప్మెంట్ ఇంకో చోటికి కావాలని తీసుకుపోతుంది. మా హెడ్ ఆఫీస్ లేదని చెప్పేది కమలాపురంలో ఏసీలు ఉంటాయి, పేపర్లో వచ్చి ఏసీని మాకు అక్కడ అవసరం, హెడ్ ఆఫీస్లో మీకేం అవసరం అని చెప్పి. ఇక్కడ పేషెంట్లు కాదా? వెరీ వెరీ బ్యాడ్ గా ఆపరేట్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఇప్పుడు దాంట్లో. అండ్ వెరీ వీక్ రెస్పాన్స్. అసలు కేర్ కూడా చేయదు ఎవరు కూడా చెప్పి. మా దగ్గర 8 మంది నర్సులు ఉండాలంటే 4 ఉన్నారంటే ఇంతవరకు రీప్లేస్మెంట్ లేదు. 4 ఉన్నది. 5 దగ్గర 6 మంది ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. 50% అట్లా చేస్తారు. అదే సార్, అది ఈఎన్సీ గారికి పంపించాం సార్. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి డిఏఓ కూడా పంపించాం సార్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ కు. ఆ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు సార్, ఆయన సస్పెన్షన్ కూడా చేసినాడు సార్. నిన్ననే సస్పెన్షన్ చేసినాడు సార్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా 5 చేయలేదు మేడం. మేము అడుగుతానే ఉన్నాము. మాకు పై నుంచి కూడా మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని వచ్చాయి మేడం, చెప్పున్నారు ఆర్డర్స్. కానీ మాకు ఇంజనీర్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి మేము అది ఎంటర్ అవ్వలేదు.